హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 51వ సర్గము. శతానందుడు శ్రీరాముణ్ణి చూచి పరవశమగుట, అతడు విశ్వామిత్రుని పూర్వ చరిత్రను తెలుపుట. గౌతమ ముని పెద్ద కుమారుడును, తపశోభలతో వెలుగొందుచున్నవాడును, తపోధనుడును, ప్రతిభామూర్తియు అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలను విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయముతో పులకితగాత్రుడయ్యెను. ఆ శతానందుడు సమీపముననే సుఖాసీనులయ్యున్న రాజకుమారులను పరికించి చూచిన పిదప విశ్వామిత్ర మునీశ్వరునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, చాలా కాలము నుండి తపమొనర్చుచు శ్రీరాముని దర్శనమునకై నిరీక్షించుచున్న యశస్వినియగు మా తల్లిని ఈ ప్రభువు చూచెన. ఓ తపస్వి, పవిత్రురాలైన మా జనని సమస్త ప్రాణులకును పూజ్యుడైన శ్రీరామునకు కందమూల ఫలములతో అతిథి సత్కారములను కావించిన ఓ మహా తేజోమూర్తి, మా తల్లి విషయమును విధివశమున గటిల్లిన సంఘటనను గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించితివా? ఓ కౌశిక, నీకు మంగళము అవుగాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన పిమ్మట పునీతి అయి మా తండ్రిని చేరినదా? ఓ కౌశిక మహర్షి, మా తండ్రి అయిన గౌతమ మహాముని శ్రీరామునకు పూజలొనర్చన మా ఆశ్రమమునకు అరుదించిన శ్రీరాముడు మా తండ్రి గారిని అనుగ్రహించిన. ఓ కౌశిక, ఆశ్రమమునకు చనుదించిన శ్రీరాముడు మా మాతా పితరులను నుండి పూజలను స్వీకరించిన పిదప ప్రశాంత మనస్కుడై వారికి అభివాదములు చేసిన వాక్చతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్న పిదప ఆ వాక్య కోవిదులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, సమయమునకు అనువుగా నా కర్తవ్యమును నేను నిర్వర్తించిదిని. జమదగ్ని రేణుకను వలె గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యను స్వీకరించెను. తేజస్సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములను విని రామునితో ఇట్లనెను. నరశ్రేష్ఠుడవైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్యఫలము. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపోబలముచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపశక్యము కానివి. నీకు పరమహితకారి అట్టి ఈ మహాత్ముని గూర్చి నీవు ఎరుగదువు గదా. ఓ రామ, నీ ఎంతటి ధన్యుడు ఈ భూమండలమున మరి ఒక్కడు లేడు. ఈ విశ్వామిత్రుని గొప్ప తపస్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తప ప్రభావమును చరిత్ర వైభవమును సమగ్రముగా తెలిపెదను. సావధానుడువై వినుము. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యలలో ఆరితేరినవాడు, శత్రువులను అణిచినవాడు, అనుక్షణము ప్రజాక్షేమమును గోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు. కుసుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు. ఆ గాది నందనుడే మహా తేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని. మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరములు రాజ్యపాలన గావించెను. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకొని ఒకానొకప్పుడు ఒక అక్షౌహిణి సైన్యముతో భూమండలమును చుట్టివచ్చెను. ఓ రామ, అతడు నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమములను క్రమంగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములగు వృక్షములతో కలకల్లాడుచుండెను. అచ్చట నానా విధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచ్చట సిద్ధులు, చారణులు నివసించుచుండిరి. దేవదానవ గంధర్వులతో, కిన్నెరలతో అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగానున్న ఆ ఆశ్రమమున లేళ్ల గుంపు హాయిగా మసులుచుండెను. పక్షులు కిలకిల రావములతో అతి మనోహరముగా నుండెను. బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమ తపోజీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడ ఋషులందరూ తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలే తేజోమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరికొందరికి ఆహారము వాయువు మాత్రమే. ఇంకనూ కొందరు పండిరాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారము. వారు మనోనిగ్రహము గలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. బ్రహ్మదేవుని పుత్రులైన వాలిక్యులు,
వైకానసులు అచ్చట జపహోమ తత్పరులయ్యుండిరి. ఆ వశిష్ఠాశ్రమము మరి ఒక బ్రహ్మలోకమా అన్నట్లు విరాజిల్లుచుండెను. విజేతలలో శ్రేష్ఠుడును మహాబలశాలియు అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 51 सर्गः।